దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు గత ఈ నెలంతా కూడా మనల్ని కాచి కాపాడాడు. ఈరోజు 24వ తారీఖు మే నెల 2026 సంవత్సరం. భయంకరమైన ఎండలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిలో చేరి మనము ఆయన్ని ఆరాధించడానికి మనము యోగ్యులు పడాలి. ఎందుకంటే ఆనందంలో కాదు దేవుణ్ణి ఆరాధించేది, ఆనందంలో సంతోషంతో కాదు దేవుణ్ణి ఆరాధించేది. అందరూ ఆనందాలు అంటే మాకు అన్ని బాగున్నప్పుడే మేము ప్రభు దగ్గరికి వస్తా, లేకపోతే రాము అన్న ఉద్దేశాలతో ఉంటారు ప్రజలు, మానవులు. కానీ అంటే నాకు నా దగ్గర అయ్యా, నేను ఏదన్నా నా దగ్గర సమృద్ధి ఉంటేనే నీకు ఇస్తానయ్యా దేవుని మందిరానికి అంటారు చాలా మంది. ఉండప్పుడు ఇచ్చేదానికన్నా లేని దాంట్లో ఇస్తేనే దేవుడు ఇష్టపడతాడు, లేని దాంట్లోనే దేవుడు చూస్తాడు. నువ్వు లేనప్పుడు లేని స్థితిలోనే నేను ఇస్తానని దేవునికి ఇస్తే అది దేవుడు ఇష్టపడతాడు. 1 కోటి రూపాయలు నాకు 1,00,000 రూపాయలు ఇటు పెద్ద విషయం ఏమన్నా ఉండిద్దా? ఆలోచించారు. 1,00,000 రూపాయలు అంటే అటు ఇచ్చేస్తారు. 1 కోటి రూపాయలు ఉంటే అలానే 1,00,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు పెద్ద లెక్క కాదు. కానీ లేని స్థితిలో 1,000 రూపాయలు ఉన్నప్పుడే ఈయటానికి సిద్ధపడాలి. 100 రూపాయలు ఉన్న దాంట్లోనే ఈయటానికి సిద్ధపడాలా, 500 ఉన్న దాంట్లోనే ఈయటానికి సిద్ధపడాలా. కానీ ఇహలోకపు ధనం గురించి చెప్పి నేను ఆత్మీయంగా నాకు ఆరోగ్యం ఉంటేనే నేను దేవుని మందిరానికి వస్తాను, నేను కూర్చోగలను, నేను వినగలను, నేను పాడగలను, నేను వాయిద్యాలు వాయించగలను, నాకు ఆరోగ్యం ఉన్నప్పుడే నేను రాగలను, లేకపోతే రాలేను అనుకుంటున్నావు కదా. నీకు ఆరోగ్యం లేనప్పుడే దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని ప్రభుని ఆరాధిస్తే దేవుడు దాన్ని ఇష్టపడతాడు, దాన్ని చూస్తాడు. నువ్వు ఏ స్థితిలో వచ్చావు, ఏ కష్టంలో వచ్చావు, ఏ బాధలో వచ్చావు, ఏ ఇబ్బందులో వచ్చావు, అవన్నీ దేవుడు చూస్తాడు నిన్ను. అందరికి కలిగి ఉన్నప్పుడే ఇయటానికి సిద్ధపడతారు, అన్ని ఉన్నప్పుడే వెళ్ళటానికి సిద్ధపడతారు. ఏవి లేని స్టేజ్లో వెళ్తేనే దేవుడు ఇష్టపడతాడు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వానైనా, వరదైనా, ఎండైనా, గాలైనా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని సన్నిధికి మాత్రం మనం ఆగకూడదు. ఎందుకంటే దేవుడు ఈ రోజుకి నువ్వు సజీవుడిగా, సజీవురాలుగా భూమి మీద ఉన్నావంటే దేవుని యొక్క ఉచితమైన కృప నీకు. ఎంతో మందిని మనం చూస్తున్నాం, కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. ఘనులు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు, అందసందగాళ్ళు, ఆస్తిపరులు, అంతస్తు పరులు కాలగర్భంలో కలిసిపోయారు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అసలుకి ఎలా కుప్పలు తెప్పలకు పడిపోయి ఉన్నారు. కానీ నువ్వు సురక్షితంగా ఉన్నావు, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నావు. కానీ దేవుని సన్నిధికి రావడానికి నువ్వు కొట్టుమిట్లాడుతున్నావు, కొట్టుకలాడుతున్నావు. హాస్పిటల్లోకి వెళ్తే చూడండి, అక్కడ వాళ్ళు అలౌట్ ఇస్తారు. అయ్యా నేను మిస్ అయిపోయినయ్యా, ప్రభు సన్నిధికి వెళ్ళాలని మిస్ అయిపోయినయ్యా అని బాధపడతా ఉంటారు పిల్లరా. చూడండి, ఇదేనా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిలో ఉంది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఇది మన మూల వాక్యం. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఈ మాట కోసం ముందు తెలియపరిచే దేవుడు నాకు తెలియకుండా నీతో తెలియపరిచాడు ఈ మాట. నేను వాక్యం చదవకు తలకేనే దేవుడు నీతో మాట్లాడేశాడు. అన్ని విషయంలో ఎందుకు కాదు, ఏంటి నువ్వు ఉన్నత స్థితిలో ఉండి, లేక నువ్వు ఆరోగ్యంగా ఉండి, లేక నువ్వు ఆనందంగా ఉండి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో నేను ఉండాలి అనుకుంటున్నావేమో. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన, బాధలైన,
రోగాలైనా నెమ్మది లేకుండా ఆ స్థితిలో దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు దేవుని అడగగలిగితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు వాని యందు నువ్వు వచ్చి దేవుని బలపరుస్తూ ఉండాలా, దేవుని గణపరుస్తూ ఉండాలా, దేవుని ఆరాధిస్తూ ఉండాలా, దేవుని మహింపరుస్తూ ఉండాలా. దేవుని ఆరాధించడానికి కోసమే నిన్ను ఆయన పుట్టించాడు. చూడండి, మొన్న ఒక 2 రోజులు 20వ తారీఖు ఒక దైవజనుడు మంగాచార్య గారు చీరాల్లో ఒక మీటింగ్ లో ఈ మాట చెప్పాడు. నువ్వు గర్భములో పుట్టక మునిపే నీ గురించి అంట ఆయన తలంచి ఉన్నాడంట. నువ్వు గర్భములో పుట్టక మునిపే నీ గురించి ఆలోచించాడంట. అలానే నువ్వు గర్భములో ఉన్నప్పుడు కూడా నీ గురించి ఆలోచించాడంట. అలాగే నువ్వు గర్భం నుండి బయట భూమి మీద పడ్డప్పుడు నిన్ను ఆలోచనలో ఉన్నాడంట. నువ్వు గర్భము అంటే నువ్వు గర్భములో పడకముందే నీ గురించి తెలుసు, నువ్వు గర్భములో పడ్డప్పుడు నీ గురించి తెలుసు, నువ్వు భూమి మీదకి వచ్చి నాకు తెలుసు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలని నిన్ను ఆయన కలుగు చేసుకున్నాడో తెలుసా? నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలని ఆయన నిన్ను గర్భంలో నుండి, గర్భము ధరించక ముందు గర్భంలో నుండి భూమి మీదకి తీసుకొచ్చినటువంటి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలని, ఎక్కడ నేను ఉంచాలని ప్రణాళిక అంటే అయింది పరలోకంలో ఉండటానికి. ఆయన ప్రణాళికతో కూడి ఉన్నాడు. నువ్వు పరలోకంలో ఉండాలని ఆయన నిన్ను గర్భంలో తీసుకొచ్చింది, గర్భంలో నుండి భూమి మీదకి తీసుకొచ్చింది. ఎందుకంటే నువ్వు పరలోకంలో ఉండాలని, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నరకంలో నువ్వు ఉండకూడదని, పాతాళంలో నువ్వు ఉండకూడదని ఆయన పరలోకానికి నిన్ను తీసుకువెళ్ళటానికి ఆయన నీ కొరకు తిరిగి ఆయన మరలా జన్మించడం కారణమైంది. నా పిల్లారా చూడండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. చిన్న ఉదాహరణ మీకు చెప్పి ముందుకు పోతా వాక్య భాగంలోకి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనంటే చూడండి, దేవుడు నన్ను క్షమించును గాక. మీకు అర్థం అవటానికి మాత్రమే చెబుతున్నాను ఈ మాటలో. అర్థమైందా? రాజకీయాన్ని తీసుకొచ్చాను మీకు అర్థం అవటానికి మాత్రమే. దేవుడు నన్ను క్షమించును గాక. వినేవారు కూడా ఉపమానమే, ఇది జస్ట్ ఉపమానం కోసమే నేను చెబుతున్నాను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలనంటే చూడండి, మనం ఇహలోకంలో చూస్తే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి 1000 మంది, 2000 మంది, 3000 మంది, 4000 మంది వెళ్ళి, అయ్యా నువ్వు నామినేషన్ చే, నేను మిమ్మల్ని బలపరుస్తానయ్యా, నిన్ను మేము బలపరుస్తాము, మేమందరం నీ వెంటే ఉంటాము, నువ్వు మాకు ఎమ్మెల్యేగా నిలబడు, లేక నువ్వు మాకు ప్రెసిడెంట్ గా నిలబడు, మా గ్రామానికి నువ్వు ప్రెసిడెంట్ గా నిలబడు, నువ్వే ఉండాలమ్మా లేక నువ్వే ఉండాలయ్యా, మేమందరం నీకు సపోర్ట్ చేస్తామని ఒక 3000 మంది కానీ ఒక 2000 మంది కానీ వెళ్ళగలిగితే ఆయన దగ్గరికి కానీ ఆమె దగ్గరికి కానీ వెళ్తే ఆమె అలా ఉండి ఫీల్ అవుతారు వాళ్ళు, ఆయన కానీ ఆమె కానీ ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? అబ్బా నేను ఖచ్చితంగా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తా, అందుకే వచ్చింది, నీకే సపోర్ట్ చేయడానికి మేము వచ్చాము. ఈ 2000 మంది, ఈ 3000 మంది, నీకే మా ఓటు అనగానే ఆ వ్యక్తి ఉప్పొంగిపోతారు. ఆ వ్యక్తి ఎలా అవుతాడు? ఉప్పొంగిపోయి వెళ్ళి ఈ 2000 మందికి కావాల్సినవన్నీ సమకూరుస్తాడు, నామినేషన్ వేసి వస్తాడు, వీళ్ళందరికి కావాల్సిన ఇస్తాడు. ఆ పూట భోజనం, మంచి భోజనం పెట్టిస్తాడు, ఇవ్వాల్సిన ఎన్ని ఇస్తాడు ఆ పూట. ఒక మనుషుడే అలా చేస్తే, ఒక మనుషుడు ఈ భూమి మీద ఉన్న ఒక మనుషుడే అలా చేస్తే, పరలోకంలో ఉన్న దేవుడు, ఇప్పుడు ఆత్మీయంగా చదువుతున్నాను, పరలోకంలో ఉన్న దేవుడి కొరకు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆయన్ను బలపరుస్తూ గణపరుస్తూ ఉంటే, ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే, ఆయన్ని కొనియాడుతూ ఉంటే, ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే, ఆయన ఆసీనుడైపోయి పరవశించిపోయి నీ ప్రతి విధమైన అవసరతలన్నీ తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. పిల్లారా,
నీ ప్రతి విధమైన అవసరతలన్నీ తీర్చడానికి. ఎందుకంటే నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలిగిన మాట నెరవేర్చగలడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ మానవుడు నీ గురించి నెరవేర్చలేడు, ఏ మానవుడు నీకు ఇచ్చిన హామీ నెరవేర్చలేడు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఇచ్చిన హామీని నెరవేర్చగలడు. చెప్పు హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చగలడు ఆయన. నీకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చగలడు ఆయన. నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలనని. ఎలా బలపరచబడాలి, ఎలా బలపరచాలి ఆయన? చూడు, ఇక్కడ వాక్యంలో ఉంది. నేను ఇందాక ముందుగానే హెచ్చరించాను. 11వ వచనంలో ఏమనుందంటే, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నెరవేర్చుకొని ఉన్నాను. సంతృప్తి ఏదంట? నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నెరవేర్చుకొని ఉన్నాను. కొదువ, మానవుడికి కొదువులే. ఏంటి కొదువులంటే? మానవుడి కోరికలు అనంతం. మానవుడి యొక్క కోరికలు అనంతం. ఒకటి కోరుకుంటే మరొకటి కొదువుగా ఉంటది. ఒకటి దాన్ని పట్టుకుంటే మరొక దాన్ని చూడాలనిపించింది, మరొక దాన్ని కూడా పట్టుకోవాలనిపించింది. ఎలా ఇది చూస్తే, ఒక వస్త్ర దుకాణంలోకి వెళ్తే, ఉదాహరణకి ఒక వస్త్ర దుకాణంలోకి వెళ్తే, చీరల షాప్కి వెళ్తే, బంగారపు షాప్కి వెళ్తే, ఒక చీర చూసి మరొక చీరని చూడకుండా ఉండలేం. ఒక చీర మీద మనసు పడిద్ది, మరొక చీర చూపించినప్పుడు అది కూడా మనకు కావాలనిపించింది, మరొక చీర తీసుకొచ్చినప్పుడు అది కూడా మనకు కావాలనిపించింది. అలా చూపించిన చీరలన్నీ కావాలనిపిస్తే చివరికి ఏది కొనుక్కుంటావంటే నీకున్నటువంటి స్థితిని బట్టే కొనుక్కుంటావు. అర్థమైందా? నీకున్నటువంటి స్థితిని బట్టి ఆ చీరనే ఏదైతే నువ్వు ఫస్ట్ ఇష్టపడతావో దాన్ని తీసుకొని వస్తావు. కారణం ఏంటంటే నీకున్న స్థితి అది. ఆ స్థితిని బట్టే నువ్వు ముందుకు వెళ్తావు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు, నేను ఏ స్థితిలోనైనానో, చూడండి, ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండి చేర్చుకొని ఉన్నాను. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. చూడు, దీన స్థితిలో ఉన్న నెరుగుదను, సంపన్న స్థితిలో నుండి నెరుగుదను. దీన స్థితి మీన్స్ ఏమీ లేని స్థితిలో, ఏమీ లేని స్థితిలో నేను ఎరుగుతున్నాను. ఈ పౌలు గారు కోటీశ్వరుడు అండి. ఈ పౌలు గారు కోటీశ్వరుడు. యేసుక్రీస్తు ప్రభువులో రాకమునుపు నమ్మకంగా దేవుని యొక్క సాక్షిగా రాకమునుపు ఆయన కోటీశ్వరుడుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన బహు ఆస్తిపరుడు, బహు అందగాడు, బహు విద్యావంతుడు, బహు ఖడ్గబలం, అన్నిటినీ ఆయన ఎరిగినవాడు. ప్రభు పిలుపు విని ప్రభుకి పట్టబడి ప్రభుకి అర్పించుకున్నాడు తన జీవితాన్ని. అప్పుడు దీన స్థితిలోకి వెళ్ళాడు. ఏ దీన స్థితితో తెలుసా? ఇహలోకపు దీన స్థితి కాదండి. ఇహలోకపు దీన స్థితి కాదు. తన్ను తాను తగ్గించుకున్న దీన స్థితి. ఆయన విద్యావంతుడిగా ఉన్నవాడు, ఖడ్గబలం ఉన్నవాడు, ధన సంపన్నుడుగా ఉన్నవాడు. ఆయన
వాటన్నిటిని విడిచిపెట్టి దీన స్థితి, యేసయ్య రాజ్యము గురించి ప్రకటించగలిగిన దీన స్థితి, ఏ ప్రాంతం వెళ్ళినా ఆయన శ్రమల పాలవుతూ, ఏ ప్రాంతం వెళ్ళినా ఆయన నలగొట్టబడుతూ, ఏ ప్రాంతం వెళ్ళినా మనుషుల చేత ఆయన దూషింపబడుతూ, అలాంటి దీన స్థితి. ప్రియులారా, యేసు సువార్త ప్రకటించే విషయంలో దీన స్థితి కలిగి ఉన్నాడు. నువ్వు ఉండగలుగుతున్నావా? ఆలోచించే. నీకు కొద్దిగా పేరు రావటం ఆల్చం, అబ్బా నువ్వు భలే పాడుతున్నావు అంటే చాలు, పైకి కూర్చుంటున్నావు. మైక్ బాగలేదంటే మైక్ పట్టుకో, సౌండ్ రావట్లేదంటే ఆ మైక్ జోలికి పోవు, అసలు పాడనంటావు. ఒక్కరు పేరు నీకు వస్తే అబ్బా భలే పాడేవయ్యా అంటే చాలు, ఎక్కి కూర్చుంటావు. ఏందయ్యా సరిగ్గా పాడలేదు మళ్ళా అని అడిగితే వాయిద్యాలు వాయించేవాళ్ళు సరిగ్గా వాయించలేదు అంటావు. అంటే ఎక్కి కూర్చుంటావు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటావు. నీలో దీన స్థితి ఉండదు. అప్పుడు అయ్యా భలే పాడావు, అయ్యా భలే వాయించావు, అయ్యా భలే పరిచర్య చేసావు, అయ్యా భలే బోధించావు అంటే చాలు ఎక్కి కూర్చుంటావు. అది దీన స్థితి కాదు. తగ్గించుకోవాలా. ఎలా తెలుసా? నువ్వు భలే పాడేవయ్యా అంటే నువ్వేమనాలా? ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఇదిగో ఈ దీనుడి చేత ఆయన వాడుకున్నాడయ్యా, ఆయన నామానికే మహిమ కలుగును గాక అనాలి. కానీ నువ్వు అంటలేదు. ఈ రోజు నువ్వు భలే పాడుతున్నావంటే, ఓ ఈ ప్రార్థన నేను వెళ్ళా, నాకు పాటలు బాగొచ్చు కదా, నేను బాగా ప్రార్థనా పరుణ్ణి కదా, ప్రార్థనా పరురాలను కదా, నేను ఇంటికాడే సరిపోయితలే. ఆలోచించే. పొగిడితే నువ్వు రెచ్చిపోతున్నావు, నీ స్థితిని మర్చిపోతున్నావు, నీ స్థితిగతుల్ని మర్చిపోతున్నావు. స్వల్పమైన పొగడింపుకి నువ్వు అలా పడిపోతే శాశ్వతమైనటువంటి దేవుడు నేను పొగడాలంటే మరి ఎలా? నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దీన స్థితిలోకి రావాలి. నువ్వు దీన స్థితిలోకి రాకుండా ఉన్నత స్థితికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన నీకుంది. ప్రతి ఒక్కరికి ఉండిద్ది ఆ ఆలోచన, ఉన్నత స్థితి. నేను ఇల్లు కట్టుకోవాలా, మంచి ఇల్లు, ఓకే. నేను మంచి కారు కొనాలా, ఓకే. నేను మంచిగా జీవించాలా, ఓకే. నేను మంచి ఆహారం తినాలా, ఓకే. ఎన్ని ఓకే. కానీ ప్రభులో కాదు, దేవుని సన్నిధిలో కాదు. దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి విరిగిన నలిగిన హృదయంతో దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు దేవుని వేడుకోవాలే తప్ప దేవుని మందిరానికి రాకుండా అహంకారంతో, గర్వంతో, డాంబికంతో నేను గొప్పవాడిని కదా, నేను మంచి సింగర్ని కదా, నేను మంచి ప్రార్థనా పరుని కదా, నేను మంచి వర్తమానికుని కదా, నాకు అన్ని తెలుసు కదా, నేను అన్ని చేయగలను కదా, నేను మంచి వాయిద్యాలు వాయించేవాడిని కదా, నేను మంచి మ్యూజిషియన్ కదా, నేను మంచి సౌండ్ ఇంజనీర్ కదా, నేను మంచి పరిచయం కదా, నేను మంచి వంట మాస్టర్ కదా అన్నట్టు నువ్వు నీకు నువ్వు హెచ్చించుకుంటే నువ్వు తగ్గించబడతావే తప్ప హెచ్చింపబడవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో తగ్గించుకొని జీవించాలి. తగ్గించుకునే బ్రతుకు నీకు కలిగి ఉండాలా, తగ్గింపు జీవితం నీలో ఉండాలా. నువ్వు హెచ్చించుకుంటూ ఉంటే పనికి రాదు నీ జీవితం. గడ్డి లాంటిది నీ జీవితం, పువ్వు లాంటిది నీ జీవితం. గడ్డి ఎండిపోయితే, పువ్వు రాలిపోయితే, నీటి బుడగ పగిలిపోయితే నీ జీవితం అలాంటిది. నీటి మీద బుడగ లాంటిది, ఆవిరి వంటిది నీ జీవితం. బయట ఎంత ఎండగా ఉంది కదా, ఒక గ్లాస్ నీళ్లు పోయింది, దెబ్బకు ఆవిరైపోయింది, తడే కనపడదు ఒక 5 నిమిషాలు. అలాంటిది నీ జీవితం. మరి ఏ జీవితాన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావు? ఏ బ్రతుకును చూసి విర్రవీగుతున్నావు? నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా నువ్వు దొంగిలిస్తూ నీ జీవితాన్ని దొంగల పాలుగా అయిపోతున్నావు. దొంగిలిస్తున్నావు దేవుని సన్నిధిని. సాకులు చెబుతూ ఉన్నావు దేవుని సన్నిధిలో. ఏంది ఈ పూట దేవుని మందిరానికి రాలేదని సాకు చెబుతున్నావు. నాకు చెబితే పర్వాలేదు, నా యేసయ్యకి చెబుతున్నావు నువ్వు సాకు. గుర్తుపెట్టుకో. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా,
ఈ వాక్యము దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో, ఈ మధ్యాహ్న కాలం వింటున్నా నువ్వు, యూట్యూబ్ లో వింటున్నా నువ్వు, ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీకు తెలియపరుస్తుంది ఏంటంటే తెలుసా, దేవుని సన్నిధికి నువ్వు రాకుండా సాకులు చెప్పి తిరుగుతున్నావు. మరి నువ్వు అడిగినది కూడా సాకుగా దేవుడు నీకు చెబితే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? కళ్ళు తిరిగి పడిపోతావు, దెమ్మ తిరిగి పడిపోతావు, కడుపు నొప్పి వచ్చి పడిపోతావు, తలనొప్పి వచ్చి పడతావు, గుండె నొప్పి వచ్చి పడతావు. అప్పుడు కూడా దేవుడిని అడుగుతావు, అయ్యా నన్ను క్షమించయ్యా, నాకు స్వస్థతని అని నీలో 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 నీలోనే అడుగుతావు. బయటికి వినపడకపోవచ్చు నువ్వు అడిగేయి, నీకు తెలుసు నువ్వు అడిగేది. మరి నువ్వు అడుగుతున్నప్పుడు ఆయన కూడా నీకు సాకులు చెబితే, ఇదిగో ఈ వారం నువ్వు రాలేదు కదా, వచ్చే వారం చూద్దాం, వచ్చే వారం వస్తే అప్పుడు బాగు చేస్తాను, ఈ లోపల పడు ఈ బాధ అన్నాడు అనుకో, పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంది? నా ప్రియులారా ఆలోచించే. దేవుని సన్నిధికి నువ్వు దొంగిలిస్తున్నావు. దేవుని సన్నిధిని, దేవుని సన్నిధిని దొంగిలిస్తున్నావు. నువ్వు దేన్ని చూసుకొని నువ్వు దేవుని సన్నిధి దొంగిలిస్తే దేవుడు నీ సమయాన్ని దొంగిలిస్తాడు, నీ ఆనందాన్ని దొంగిలిస్తాడు, నీ జీవితాన్ని దొంగిలిస్తాడు. అప్పుడేం చేస్తావు నువ్వు? దేవుడు దొంగిలించడం అంటే సాతానుడికి అప్పగిస్తాడు నిన్ను. సాతాను నిన్ను గింగరాలు చెప్పుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? సాతానుడికి అప్పగిస్తాడు నిజంగా దేవుడు అంటానికి రుజువు ఉంది. ఏబు గ్రంథంలో ఏబు భక్తుడిని శోధించడానికి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగింది, ఇదిగో ఆ ఏబుని చిత్రహింసలు చేద్దాం అనుకుంటే ఏముందో తెలుసా, నీ కంచె ఉంది కదా, మరి నేనేమి చేయగలనంటే ఇదిగో పో, నువ్వు చేసుకో, ఏం చేస్తావు చేసుకోపో, నేను కంచె తీసేస్తున్నానని కంచె తీసేసాడు. కంచె తీసేసిన తర్వాత ఏబుని సాతానుడు చిత్రహింసలు చేశాడు. మరి నీ చుట్టూ ఉన్న కంచెని తీస్తే సాతాను నీలో జరబడి, నీ ఇంట్లో జరబడి, నీ కుటుంబంలో జరబడి, నీ బిడ్డలకి, నీకు, నీ భార్యకి, నీకు, నీ భర్తకి, నీకు గందరగోళం చేస్తే అప్పుడేం చేస్తావు? గిలగిలగిలగిలగిల కొట్టుకులాడు వస్తావు. ఆ స్థితి నీకు రాకూడదనే పాస్టర్ నాని గారిని దేవుడు నీ ముందుకు పంపించి నీతో మాట్లాడిస్తున్నాడు, నీకు వినిపిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం వినో, దేవుని సన్నిధిని దొంగిలిస్తే నీ సమయాన్ని దేవుడు దొంగిలిస్తాడు, నీ బ్రతుకుని దేవుడు దొంగిలిస్తాడు, నీ జీవితాన్ని దేవుడు దొంగిలిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న ఆనందాన్ని దేవుడు దొంగిలిస్తాడు. దేవుడు దొంగిలించడం అంటే ఏంటో తెలుసా? సాతానుడు నీ ఇంట్లో జరబడ్డప్పుడు దేవుడు చూస్తూనే ఉంటాడు, కానీ నీకేమీ సమాధానం ఎవడో గుర్తుపెట్టుకో. అందుకని నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో, దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నా అతిక్రమములు క్షమించయ్యా, ప్రభువా నా దోషములు క్షమించయ్యా, ప్రభువా నా యొక్క పాపములు క్షమించయ్యని విరిగి నలిగిన హృదయంతో దేవుని మందిరానికి వచ్చి, సమయాన్ని పోనీకుండా సద్వినియోగం చేసుకొని, జ్ఞానం వలె ఉండి అజ్ఞానం వలె ఉండకుండా ఆయన సన్నిధికి వచ్చి ఆయన గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన ఆరాధిస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దుష్టుడికి అప్పగించడు. గుర్తుపెట్టుకో, దుష్టుడికి అప్పగించడు దేవుడు. నువ్వు దుష్టత్వంలో ఉన్నావా? దుష్టుడు నిన్ను ఆడుకుంటున్నాడా? దుష్టుడు నిన్ను బాధ పెడుతున్నాడా? దుష్టుడు నిన్ను హింసిస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. నీ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధిని ఉంచట్లేదు, నీ కుటుంబంలో దేవుని సన్నిధిని ఉంచట్లేదు. ఉంచనందువల్ల గిలగిలగిల కొట్టుకులాడుతాడు. నీళ్ళలో పడ్డటువంటి చేప, నీళ్ళలో పడిన చేప గిలగిలగలు కొట్టుకులాడింది కదా, బయట లోపలికి వెళ్ళలేకపోతే అట్ట. పిల్లారా ఆలోచించేయి. నన్ను బలపరచు వానిందు నేను సమస్తము చేయగలను. ఏదైనా చేయగలడు దేవుడు నీతో.
అందుకనే భక్తుడు ఓ పాట రాశాడు, ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రమో, అవునయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రముల్. ఏదైనా చేయగలను నీ జీవితంలో, ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి అంటే ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. నువ్వు అనుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోయిద్దామో, యాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోయిద్దామో, మనుషుల దగ్గరికి వెళ్తే సరిపోయిద్దామో, రాజుల దగ్గరికి వెళ్తే సరిపోయిద్దామో, అధికారుల దగ్గరికి వెళ్తే సరిపోయిద్దామో అని అనుకుంటావు నువ్వు. కానీ ఎవరిని జీవితంలో ఏది చేయలేరు. చేయగలిగిన వాడంటూ ఉంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం, చప్పట్లు కొడదాం ఆయన నామాన్ని ఘనపరచడానికి మాత్రమే. హల్లెలూయా. ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తి ఆయన. నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తి ఆయనే. నీ బ్రతుకును మార్చగలిగినటువంటి వ్యక్తి ఆయనే. నిన్ను దుఃఖంలోని సంతోషంలోకి నడిపించగలిగినటువంటి వ్యక్తి ఆయనే. మధ్యాహ్న కాలంలో ఈ మాటలు వింటున్నా నువ్వు రెవలేజ్ అవ్వు. నీ జీవితాన్ని మార్చుకుంటానికి, నీ బ్రతుకును మార్చుకుంటానికి త్వరపడు, సిద్ధపడు. రాకడ బహు సమీపంగా ఉన్నది. దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసా? నిన్ను ఆయన పరలోకానికి వెతికెళ్ళాలని మాత్రమే. అందుకే నిన్ను ఈ భూమి మీదకి పడేసింది. నిన్ను నరకానికి పంపించడానికి కాదు, ఆయన ఈ భూమి మీద నిన్ను పడేసింది. నిన్ను ఆయన రాజ్యంలో నిన్ను స్థిరంగా ఉంచడానికి మాత్రమే ఆయన నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చింది. నువ్వేమో ఈ భూమి మీద ఉన్న వాటిని చూసి, ఈ భూమి మీద ఉన్న వాటి సంతోషాలను చూసి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ ఆశలను చూసి, ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఈ భూమిని అతుక్కుంటూ ఈ భూమికే స్వాస్థ్యం అవుతున్నావే. కానీ దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి స్వతంత్రుడుగా స్వాస్థ్యంగా నువ్వు నిలబడాలని ఆ ఇష్టాన్ని నీలో ఉంచుకోవట్లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థనకి వెళ్ళేవాడినే, నేను బాప్తీసం పొందిన వాడినే, నేను బాప్తీసం పొందిన దాన్నే, నేను ఈ పూట ప్రార్థనకి వెళ్ళిపోతే ఏం కాదులే అనుకుంటాను. నువ్వు నిజం చెప్పు. ఈ పూట ప్రార్థనకి వెళ్ళిపోతే ఏం కాదు, వచ్చే వారం వెళ్ళొచ్చులని. ఈరోజు నీకు నువ్వు అన్నం తినకపోతే పరిస్థితి ఏంది నీది? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను కడుపు మార్చుకుని ఉంచుతున్నాడు. ఏమి నువ్వు వండుకున్న అన్నాన్ని నేలపాలు చేయలేడా దేవుడు? ఈజీ చేస్తాడు. చూస్తా నీ ముందే పిల్లెళ్ళి మూతి పెడితే తింటావు నువ్వు? కుక్కెళ్ళి మూతి పెడితే తింటావా? ఎలికెళ్ళి మూతి పెడితే తింటావా? లేదా ఏది కాదో చెవులు పెడితే తింటావా? అసలు ఏది కాదు, ఊరికి పాము వచ్చి అక్కడ నిలబడితే తింటావా? తినలేవు. మరి నీ కడుపు మాడవటం పెద్ద విషయం కాదు. ఆయన ఆజ్ఞ లేదే నీ తల్లో ఎంట్రుక కూడా రాలదు. గుర్తుపెట్టుకో. ఆయన ఆజ్ఞ లేదే నీ తల్లో ఎంట్రుక కూడా భూమి మీద రాలదు. గుర్తుపెట్టుకో. అన్ని చేయగలిగినటువంటి వ్యక్తి, కానీ ఎందుకు చూస్తున్నాడో తెలుసా? నీ మీద ప్రేమతో. ఇంకా నా కుమార్తె నా కుమారుడు నా దగ్గరికి వస్తాడో, ఇంకా నా కుమార్తె నా కుమారుడు నా దగ్గరికి వస్తాడో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి దేనికోసం తెలుసా? దేనికోసమో తెలుసా? నీ ఆత్మ నశించిపోకూడదని, నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని, నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలని, నీ ఆత్మ పరలోకములో ఆ ప్రభు దగ్గర కూర్చోవడానికే ఆయన ఆశిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతే ఏం కాదులే, ఊరికి వెళ్తాం, ప్రయాణంకి వెళ్దాం, ఊరికి వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం, బర్త్డేకి వెళ్దాం, ఇంకోటికి వెళ్దాం అని అనుకుంటున్నావు నువ్వు. గుర్తుపెట్టుకో, ఒక్క వారం దేవుని సన్నిధికి రాకపోతే నీకు తెలిసిద్ది ఆ బాధ. నువ్వే పడతావు ఆ బాధ, నువ్వే చూస్తావు ఆ బాధ, నువ్వే నీకు నువ్వే పడతావు చూడు ఆ బాధ.
ఒక్క వారం దేవుని సన్నిధికి రాకపోతే నిర్లక్ష్యమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే, ఈ మధ్యాహ్న కాలం నిర్లక్ష్యమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆ ప్రభు పాదాలు పట్టుకొని ఆ ప్రభు సన్నిధికి నిత్యం ప్రభు సన్నిధిలో ఉండటానికి స్థిరపడు. నీవు, నీ కుటుంబం, నీవు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ బిడ్డల బిడ్డలు కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఆ ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అట్టి కృప చేరువచ్చిన మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.